హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఈరోజు వీడియో వచ్చేసి 2025 టీవీఎస్ జూపిటర్ 125 యొక్క సిఎన్జీ రివ్యూ. ఎక్స్క్లూజివ్ సిఎన్జీ బ్యాచింగ్ ఫ్రంట్లో చూడొచ్చు. ఎల్ఈడి టెక్నాలజీ విత్ ఫుల్ ఎల్ఈడి హెడ్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ విత్ డిఆర్ఎల్ పొజిషనింగ్, మ్యాట్ కాపర్ ఫినిష్ కలర్ అనేది చూడొచ్చు. భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అన్వీల్ అనేది చేశారు. సో మనకి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ సస్పెన్షన్ సింపుల్గా ఉంటుంది. విత్ 90 12 ఇంచెస్ ఆలైతో పాటు వస్తుంది. సేమ్ రెగ్యులర్ జూపిటర్ లానే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది టాప్ వేరియంట్స్కి. ఇంకా ఫుట్ ఏరియా దగ్గర మనకు 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ జూపిటర్ 125 లానే ఆల్ ఇన్ వన్ కీ పొజిషనింగ్ అనేది చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి పెట్రోల్ అనేది ఫిల్ చేసుకొని ఫ్యూయల్ క్యాప్ ఆఫర్ చేస్తున్నారు టీవీఎస్ బ్రాండింగ్తో. 2 kgs హుక్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కీ పొజిషనింగ్ దగ్గరనే. ఈ సిఎన్జీ 125 జూపిటర్లో మనకు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విత్ సెవరల్ కీ రేడియేట్స్తో పాటు వస్తున్నాయి విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్. పెట్రోల్ కమ్ సిఎన్జీ కన్వర్టబుల్ సపరేట్ స్విచ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ సీట్, లాంగ్ సీట్ చూడొచ్చు. లక్కీలీ మెటల్ బాడీ ఆఫర్ చేస్తున్నారు. జూపిటర్ సిఎన్జీ బ్యాచింగ్ అనేది చూడొచ్చు. సైడ్ నుంచి మనకి సిఎన్జీ కొత్త బ్యాచింగ్. నా కమింగ్ టు డైమెన్షన్స్లో 790 mm సీట్ హైట్ వస్తుంది. 1.85 మీటర్ లెంత్, 690 mm బ్రెత్, 1.16 మీటర్ హైట్, 163 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్, 110 kgs వరకు ఉంటుంది. ఒక 2 to 3 kgs సిఎన్జీ ట్యాంక్ వల్ల వెయిట్ పెరిగింది. ఇప్పుడు సిఎన్జీ గురించి మాట్లాడదాం. ట్యాంక్ వచ్చేసి అండర్ స్టోరేజ్ స్పేస్లో మొత్తం ఆక్యుపై అనేది చేసుకుంది. 33 లీటర్స్ అండర్ స్టోరేజ్ ఇప్పటి నుంచి మనకు ఉండదు సిఎన్జీ జూపిటర్లో. ఆల్మోస్ట్ 1.4 kgs ట్యాంక్ కెపాసిటీ ఉంది. అంటే కేజీకి 84 కిలోమీటర్ల మైలేజ్ అని చెప్తున్నారు. అంటే 1.4 kgsకి అరౌండ్ 120 కిలోమీటర్స్ మైలేజ్ వరకు అరౌండ్ ఇస్తుంది. పెట్రోల్ వచ్చేసి మనకు 2 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ ఉంది కాబట్టి అదొక 100 మైలేజ్ వరకు ఇవ్వచ్చు. లీటర్కి 50 వరకు ఇస్తుంది. టోటల్ కలిపి మనకు 226 మైలేజ్ వరకు ఇస్తుంది. సిఎన్జీ ప్రెషర్ గేజ్ కూడా చూడొచ్చు మనకి ఎంత ప్రెషర్ ఉందో. అలాగే సిఎన్జీ ఫిల్లింగ్ క్యాప్ కూడా ఇస్తున్నారు. మీరు రెడ్ సర్కిల్లో చూడొచ్చు. అక్కడ నుంచి సిఎన్జీ ఫిల్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆల్ డిజైన్స్, టెయిల్ లైట్స్ అంతా కూడా రెగ్యులర్ జూపిటర్ 125 నుంచే తీసుకున్నారు. ఇంజన్ గురించి మాట్లాడదాం. ఈ జూపిటర్ 125 పైన సిఎన్జీ తీసుకొచ్చారు. లాంచ్ అనేది 110కి సీసీ సరిపోదు కాబట్టి 124 సీసీ పైన సిఎన్జీ లాంచ్ అయింది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ సివిటీ గేర్ బాక్స్తో 7.2 PS పవర్, 9.4 Nm టార్క్ అనేది సిఎన్జీ కన్వర్ట్ చేసినా కూడా సేమ్ పవర్ ట్రెండ్స్ ఉంటాయి. టీవీఎస్ ఇంటెలికో టెక్నాలజీ కూడా ఉంది. పెట్రోల్ కమ్ సిఎన్జీ రెండు కలిపి 226 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్తుంది. ఒక 2 ఫుల్ ట్యాంక్స్లో వేసుకుంటే మనకు టాప్ స్పీడ్ 80 వరకు తీసుకెళ్ళొచ్చు. బెల్ట్ డ్రైవ్తో వర్క్ అవుతుంది. ఆల్సో టీవీఎస్ వాళ్ళ పేటెంట్ ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్స్ అనేవి యూజ్ చేశారు. వెనకాల వీల్ కూడా 90 12 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ విత్ అలాయ్తో పాటు సేమ్ ఉంటుంది. అడ్జస్టబుల్ రేర్ షాక్ అబ్జర్వర్, ఫ్రంట్ రేర్ సస్పెన్షన్ రెండు కూడా స్లైట్లీగా ట్యూన్ చేస్తారు. ఎందుకంటే సిఎన్జీ ట్యాంక్ వచ్చింది కాబట్టి. హై రిజిడ్ అండర్ బోన్ టైప్ ఆఫ్ ఫ్రేమింగ్ అనేది యూజ్ చేస్తున్నారు జూపిటర్ 125 సిఎన్జీలో. ఇంకా మెయిన్ అందరికి వచ్చే పెద్ద డౌట్, ఈ జూపిటర్ సిఎన్జీ 125 అనేది ధర ఎంత ఉండొచ్చు అంటే ఎస్టిమేటెడ్ ఇప్పటివరకు ఎక్కడ కూడా రివీల్ చేయలేరు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అరౌండ్ 90,000 నుంచి 1 lakh వరకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనం టాప్ ఎండ్ తీసుకొని ఇంకా ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా వేసుకున్నట్లయితే 1.5 lakhs వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కలర్స్ కూడా ఇంకెక్కడ కూడా అన్వీల్ చేయలేరు. కాపర్ మ్యాట్ ఫినిష్లో అయితే ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇది వరల్డ్స్లోనే ఫస్ట్ సిఎన్జీ స్కూటర్. ఇప్పటివరకు స్కూటర్స్లో సిఎన్జీ అనేది లేదు. ఇది వరల్డ్లోనే ఫస్ట్ టీవీఎస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆల్సో ఫ్యాక్టరీ ఫిటెడ్ బయోఫ్యూయల్ సిఎన్జీ స్కూటర్ కూడా ఇదే టీవీఎస్ జూపిటర్ 125 అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ సిఎన్జీ అని చెప్పాలి. మన బైక్స్ స్కూటర్స్ కంపేర్ చేస్తే ఆల్రెడీ మన ఇండియాలో బజాజ్ ఫ్రీడమ్ 125 సిఎన్జీ వచ్చింది కాబట్టి జూపిటర్ 125 సిఎన్జీని సెకండ్గా కన్సిడర్ చేద్దాం. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఏం కామెంట్ చేయబోతున్నారో, ఎప్పుడు లాంచ్ అవుతుంది, మేము ఎప్పుడు పర్చేస్ చేయాలని చాలామంది క్యూరియాసిటీగా ఉండొచ్చు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ 2025 అంటే జూలై తర్వాత లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక టాక్ అయితే నడుస్తుంది. కంపెనీ అయితే టార్గెట్ పెట్టుకున్నారు. సో రెడీగా ఒక మంత్కి 1000 యూనిట్స్ వరకు డెలివరీస్ చేయాలి ఈ సిఎన్జీ జూపిటర్స్ అనేవి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసి టెస్ట్లు అని చేరిపిన తర్వాత డెఫినెట్లీ లాంచ్ అనేది చేస్తారు 2025లో. జూపిటర్ ఆల్సో ఇప్పుడు మనకు పెట్రోల్లో వచ్చింది, ఇప్పుడు సిఎన్జీలో వచ్చింది, ఈవీలో కూడా ఉందంటే ఐక్యూబ్ మనం కన్సిడర్ చేయొచ్చు ఈవీగా. ఆ టీవీఎస్ జూపిటర్ అనేది సక్సెస్ఫుల్ స్కూటర్ మన ఇండియాలో. అండ్ థర్డ్ లార్జెస్ట్ 2-wheeler మార్కెట్లో టీవీఎస్ మన ఇండియా కంట్రీలో ఒకటిగా అయితే ఉంది. సిఎన్జీ బైక్స్ ఆర్ స్కూటర్స్ రెండు కూడా ఫ్యామిలీస్కి అయితే సూట్ అవ్వదు. బ్యాచిలర్స్ ఎవరైతే డైలీ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది, రన్నింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి సిఎన్జీస్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి స్టోరేజ్ స్పేస్ ఒకటి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మాటికి పెట్రోల్ బంక్స్లో మీరు సిఎన్జీ ఫిల్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అందరూ కూడా కిందికి దిగాల్సి అయితే వస్తుంది. ఇది ఒక ఇష్యూ అయితే ఉంది. సిఎన్జీస్ అనేవి చీపర్ దెన్ పెట్రోల్ ఆర్ డీజిల్. డెఫినెట్గా ఇదైతే మనందరికీ తెలుసు. సిఎన్జీ గ్యాస్ అనేది దీనివల్ల పొటెన్షియల్గా మన ఇంజన్ లైఫ్ స్పాన్ అనేది పెంచుతుంది. ఎందుకంటే లైటర్గా ఉంటుంది, ఇంజన్కి మంచి హెల్తీ ఇస్తుంది కాబట్టి లైఫ్ స్పాన్ పెరుగుతుంది కంపేర్ టు పెట్రోల్తో కూడా కంపేర్ చేస్తాను.
ఈవీస్ అనేవి సిఎన్జీ కంటే కూడా చాలా బెటర్, ఎందుకంటే రన్నింగ్ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది సిఎన్జీ కంటే కూడా, అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఈవీస్లో ఇంకా బెటర్ టార్క్ అనేది ఉంటుంది. కాబట్టి సిఎన్జీలో ప్రాబ్లమ్స్ వచ్చేవి మెయిన్గా ఏంటంటే లిమిటెడ్ రేంజ్ మాత్రమే ఉంటాయి, మనకు లాంగ్కి అయితే ఎక్కువగా వెళ్ళలేము. లిమిటెడ్ ఫ్యూయల్ స్టేషన్సే ఉన్నాయి. మన ఇంటి దగ్గర నియర్ బై ఫ్యూయల్ స్టేషన్స్ ఉంటే వాళ్ళందరూ, ఒకవేళ మీరు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మార్నింగ్ ఒకసారి మీరు సిఎన్జీ అండ్ పెట్రోల్ రెండు ఫుల్ చేసుకున్నట్లయితే 226 to 230 కిలోమీటర్స్ రేంజ్ ఫుల్ మొత్తం ఒక రోజు మొత్తం కూడా నడిపేయచ్చు ఈజీగా. అండ్ సేఫ్టీ కన్సర్న్స్ అనేవి సిఎన్జీలో కొంచెం డౌట్ అయితే ఉన్నాయి ఇప్పటి కూడా, కానీ చాలా టెస్ట్లు జరిపిన తర్వాతనే లాంచ్ అనేది చేస్తారు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా అయితే అర్థం చేపిస్తాను. సో ఇందులో 2 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ అనేది ఇస్తున్నారు. అంటే మనకు లీటర్కి 57 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది కదా పెట్రోల్ అనేది, అందులో డబల్ చేసుకుంటే 2 లీటర్స్కి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే మనకు పెట్రోల్ అనేది ఇస్తుంది. సో 5.5 లీటర్ పెట్రోల్ ట్యాంక్ అయితే రాదు, 2 లీటర్స్కి అయితే తగ్గించేశారు. ఇంకోటి సిఎన్జీ ట్యాంక్ అయితే సీట్ కింద ఉంది, ఇందాక మీకు చూపెట్టింది, అది 1.4 kgs కెపాసిటీ అనేది ఉంటుంది. ప్రెషర్ అంటే మన కేజీ లెక్కన మన సిఎన్జీ తీసుకుంటాం కాబట్టి ఒక కేజీకి 84 కిలోమీటర్స్ మైలేజ్ రేంజ్ అనేది అఫీషియల్గా క్లెయిమ్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి 1.4 kgs అంటే మనకు ఆల్మోస్ట్ 120 నుంచి 130 మైలేజ్ వరకు ఇస్తుంది కిలోమీటర్స్ 1.4 kgs ట్యాంక్. ఇప్పుడు రెండు కంబైన్ చేస్తే మనకు అదొక 120, ఇది ఒక 120, ఆల్మోస్ట్ 240 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము మైలేజ్ అనేది ఒకసారి ఈ జూపిటర్ 125 సిఎన్జీ పర్చేస్ చేస్తే రెండు ఫుల్ ట్యాంక్స్ చేసుకున్నట్టయితే. ఇంకా కీ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈ జూపిటర్ 125 సిఎన్జీకి పెట్రోల్ ప్లస్ సిఎన్జీ స్విచ్ అనేది ఇస్తారు. మీరు ఏదన్నా మీకు అనుకూలంగా స్విచ్ని జస్ట్ ప్రెస్ చేసి సిఎన్జీలో నడుపుకోవచ్చు, లేదంటే పెట్రోల్ అన్నా డ్రైవ్ చేయొచ్చు. అండ్ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, అలాగే మనకు ఆల్ ఇన్ వన్ లాక్ సిస్టమ్ ఉంది, కీస్ కానీ హ్యాండిల్ లాక్ అన్ని కూడా చూడొచ్చు. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది నాకు తెలిసి ఇది జూపిటర్ ఓల్డర్ వర్షన్ కాబట్టి సో జస్ట్ మనకు డెమో పీస్గా పెట్టారు. అయితే జూపిటర్ లేటెస్ట్ 110 మనకు అప్డేటెడ్ వర్షన్ చూసాము, నాకు తెలిసి అలాంటి డిజైన్స్ అండ్ అలాంటి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఈ జూపిటర్ 125 సిఎన్జీకి వచ్చే అవకాశాలు 2025 సెకండ్ హాఫ్లో ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? సో జూపిటర్ రెగ్యులర్ పెట్రోల్ బెటరా, లేదంటే సిఎన్జీ ఎక్కువగా డైలీ కాస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బెటరా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, 2025 టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జీ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ ఫస్ట్ లుక్ వీడియో. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు జూపిటర్ సిఎన్జీ 125 సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ అన్ని సంబంధించి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నారు, మీరు అక్కడ ప్రెస్ చేసి మనకు చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, ఐఎస్ఐ మార్క్ అనేది పిల్ అండ్ రైడ్తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్స్ వేర్ చేయండి అందరు ప్యాసింజర్స్. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, నెక్స్ట్ మీకు ఈ భారత్ మొబిలిటీ ఎక్స్పో నుంచి ఏ బైక్, ఏ కార్ రివ్యూ కావాలో మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేస్తే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.